వెల్కమ్ టు అబి టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా బట్టి విక్రమార్కకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని అనుకోవచ్చు. నిన్న సచివాలయంలో కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నాకు దిగినారు, నిరసన చేసినారు. మా కాంట్రాక్టు బిల్లులు చెల్లించండి అని. వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఏం కాదు, దాదాపు ఒక 50 లక్షల లోపు కాంట్రాక్టులు చేపట్టే కాంట్రాక్టులే వాళ్లకు బిల్లులు చెల్లించక సతాయిస్తున్నారంట. ఇప్పుడు అదే అంశంపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకు దారితీసిందంటే తెలంగాణనే కాదు, ఉమ్మడి ఏపీలో కూడా ఎప్పుడు అట్లా కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చి అట్లా ధర్నాలు చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడన్నా ధర్నాలు చేస్తే జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు, లేకపోతే ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసు, ఒకవేళ నగరాలు అయితే మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆఫీసుల ముందు చేసేటోళ్ళు. కానీ ఏకంగా బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గరనే నిరసనకు దిగినారంటే ఇక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూరినట్లే అనిపిస్తుంది. ప్రతిపక్షాలేమో పదే పదే ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారని వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇవి ఇన్ని రోజులు ఆరోపణలే అనుకున్నాం. కానీ ఏకంగా కాంట్రాక్టర్లు వచ్చి నిన్న బట్టి ఛాంబర్ ముందు ధర్నా చేస్తూ 20%, 20% కమిషన్ అడుగుతున్నారని బహిరంగంగా చెప్పినారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూరినట్లే ఇప్పుడు ఉంది. వాస్తవంగా కూడా వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు. మరి బట్టి విక్రమార్క మీద కూడా చాలా నెలలుగా కమిషన్లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఆ విషయంపై బట్టి విక్రమార్క కూడా ఎక్కడ ఖండించలేదు. ఇప్పుడు ఇదే అంశం ప్రతిపక్షాలకు ఒక బలం అయిపోయింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలి. ఏకంగా సచివాలయానికి అంతమంది కాంట్రాక్టర్లు వచ్చారు. మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎట్లా ఆలోచించారో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇది పెద్ద ఇష్యూగా మారింది. అంటే ఏదైతే ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీళ్ళు, ఆర్ఆర్ ట్యాక్స్ అని, లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లని. వాళ్ళు కాంట్రాక్టర్లు నిన్న నిరసన దిగి ఒకటే ఛాంబర్ను చుట్టుముట్టినరు. అక్కడ 2-3 వినతి పత్రాలు తీసుకొని బట్టి విక్రమార్క జంప్ అయిపోయాడు. ఆ కాంట్రాక్టర్లు కూడా ఎవరు, చిన్న చిన్న వాళ్ళు, సీసీ రోడ్లు అవి ఇవి చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏంది ఆరోపణ ఏంటంటే మేము మిత్తిలకు తెచ్చి కాంట్రాక్టు పనులు చేసినాం, లేకపోతే ఇంట్లో బంగారు కుదబెట్టి మా భార్యల పుస్తకాలు అవి ఇవి తెచ్చి కాంట్రాక్టు వేస్తే ఇంతవరకు పైసలు ఇస్తలేరు, అది ఓను 20% ఇవ్వాలంట. ఇప్పుడు 50 లక్షల కాంట్రాక్ట్ చేసినంటే 20 లక్షలు వీళ్ళకి ఇవ్వాలంట. మరి బట్టి విక్రమార్క తెరలేపిండా, లేకపోతే ఆయన కింద ఉన్న మనుషుల, వాళ్ళ పేషి ఆఫీసర్లా ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే బట్టి విక్రమార్క మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి గత కొన్ని నెలలుగా. వాళ్ళ భార్యనే వెనుక ఉండి నడుపుతుంది ఇదంతా, అకౌంటే ఓపెన్ చేసినారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయాన్ని బట్టి విక్రమార్క కూడా ఎప్పుడు ఖండించలేదు. వాస్తవంగా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఏమో ఏపీ వాళ్ళకి ఇస్తారు, బడా కాంట్రాక్టర్లు. వీళ్ళు తెలంగాణలో ఎవరు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, దాదాపు 50 లక్షల లోపే, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు, మిత్తిలు పెరిగిపోతున్నాయి. గత 2 ఏళ్ళ నుంచి ఇవ్వలేదంట ఇవి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెల్లించలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొత్త పనులు చేసినా పాత బిల్లులు ఇవ్వలేదు, కొత్త బిల్లులు ఇవ్వలేదని. ఇదే అంశం పెద్ద చర్చకు దారితీసింది. మరి అటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, లేకపోతే బట్టి విక్రమార్క నిజంగానే ఈ కమిషన్లకు తెరదించినరా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ఒక విషయం అయితే స్పష్టంగా ప్రతిపక్షాలు ఏం కోరుతున్నాయంటే, రేవంత్ రెడ్డి నిజంగా పులిబిడ్డనే అయితే, నల్లమల్ల అడవుల నుంచే వచ్చింటే వెంటనే బట్టి విక్రమార్క మీద విచారణకు ఆదేశించి ఆరోపణలు నిజమైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో, బట్టి విక్రమార్క ఏం స్పందిస్తాడో తెలియదు. కానీ మొత్తం మీద అయితే తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడు జరగనటువంటి సంఘటన, ఏకంగా ఆర్థిక మంత్రి ఛాంబర్ దగ్గరికి వచ్చి ధర్నా చేసినారంటే ఇక వాళ్ళు ఎంత విసిగి వేసారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే అంశం ప్రతిపక్షాలు బలంగా తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. రేపు స్థానిక ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు మటన్ తిని బొక్కలేసుకున్నట్లు మెడలో ఉంది. ఏదేమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ కమిషన్లు తీసుకుందని ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మటన్ తిని మెడల్ బొక్కలు వేసుకొని తిరిగినంత పరిస్థితి అయింది. మరి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏం స్పందిస్తారో, మొత్తమే అయితే ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి, ఏం డిమాండ్ చేస్తున్నాయంటే, దమ్ముంటే బట్టి విక్రమార్కను విచారణ జరిపించి
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అంటున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏం కథనో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అభి టీవీ.